అంటే ఇప్పుడు మీ పార్టీలో మీరు చేసిన రాజ్యం వెళ్ళిన రోజుల్లో ఎవరు తినలేదంటారా? ఎవరు చెప్పండి. అట్లా కాదు, నేను చాలా మంది నాతో ఇది ఛాలెంజ్ కాదు. ఇప్పుడు మీరే ఉన్నారు అనుకున్నాం కొంచెం. మీరు ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు పార్టీ పెట్టగానే మీరు వచ్చారు. ఆ రోజు మీ ఆర్థిక స్తోమత ఏంటి, ఈ రోజు మీ ఆర్థిక? ఎందుకంటే మా రిటర్న్స్ ఉన్నాయి. నేను 83లో మా ఫాదరు ఒక టీచరు. మాకున్నటువంటిది ఏంటి, నేను రాజకీయ ఆరంగేటం చేసేసరికి మాకున్నటువంటి వ్యవసాయం ఏమిటి, మాకున్నటువంటి ప్రాపర్టీస్ ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను 83 నుంచి స్పీకర్కి అందరికి రిటర్న్, నా తాలూకా లాంగ్ రేంజ్ 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో కూడా లాస్ట్ ఎఫిడవిట్ కూడా వేశాను. కాబట్టి ఇది చూసుకుంటే తెలుస్తుంది. ఇది నేను అందుకే అంటున్నాను. నేను అనేది 2004లో 9 లక్షల రూపాయల ఆదాయం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 416 కోట్లు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ 6 years? వాట్ ఈజ్ ఎర్రన్నాయుడు బిఫోర్ 83, వాట్ ఈజ్ ఎర్రన్నాయుడు ఇన్ ద 2009 ఎలక్షన్స్ కంపేర్ చేయమంటున్నాను. లేకపోతే ఇవన్నీ కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్కి ఇమ్మంటున్నాను. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే సార్, మీరు అని కాదు, ఏ పార్టీ, పొలిటికల్ పార్టీ, నేను ఒక్కటి చెప్తున్నాను. మీరు తెలుగుదేశం పార్టీ 17.5 years లో మా కేబినెట్ మంత్రులు కానీ మా నాయకులు చూడండి, ఆరోపణలు కొన్ని మీరు చూడండి, మీడియాలో కానీ దేనిలో కానీ అసలు నో కంపారిజన్ అండి, నో కంపారిజన్. సార్ కంపారిజన్ సార్, 1 రూపాయి తిన్నా తప్పే సార్, 100 కోట్లు 1,00,000 కోట్లు తిన్నా తప్పే సార్. తప్పు ఎవరు చేసినా తప్పు. అలాగే 1 రూపాయి లంచగొండితనం చేసి 1 రూపాయి నేను తిన్నాను కాబట్టి నన్ను వదిలేయండి, ఆయన 1,00,000 కోట్లు తిన్నాడు కాబట్టి ఆయన ఉరిదీయండి అనేది కరెక్ట్ కాదు కదా. నేనేది ఏంటంటే, మనం ఎదుటివాడిని ముందు ఆరోపించే ముందు మనం కూడా స్వచ్ఛంగా ఉండాలి కదా. మనం ఒకవేళ తప్పు చేస్తున్నాం అనుకోండి, గతంలో నేను ఇలా తప్పులు చేశాను, ఇక మీదట నేను కానీ నా పార్టీలో కానీ తప్పులు జరగవు అనేది ఏ రోజున మీ పార్టీ నుంచి స్టేట్మెంట్ రావట్లా. ఇప్పుడు 1 రూపాయి అంటే చీఫ్ మినిస్టర్ ఉంటాడు, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. నీకు ఎక్కడ ఒక చిన్న దుర్వినియోగం జరిగినది దుర్వినియోగమే. అంటే నేను అనేది మీరు యాజ్ పర్ ద సిస్టమ్, యాజ్ పర్ ద బిజినెస్ రూల్స్, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అయితే ఎవ్రీ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ఏ క్రైమ్. రూపాయి అంటే నేను దాంతో పాలిటిక్స్ లో ఇప్పుడు ఎవరైనా వస్తారు, ఒక 4 కాఫీ అని అంటారు. ఎందుకు కాఫీ ఇవ్వాలి, వాట్ ఈస్ ద నెసెసిటీ, పబ్లిక్ డబ్బుతో అంటే నేను అంత డీటెయిల్స్ కాదు. పాలిటిక్స్ అంటే ప్రజలు కూడా డే టు డే చూస్తుంటారు కాబట్టి అమేజింగ్ వెల్త్. అంటే నేను అనేది ఇప్పుడు ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత ఫ్యామిలీ, నేను అడుగుతున్నాను. మేము కూడా ఉన్నాం, మేము 8 సార్లు గెలిచాం, మేము సెంట్రల్ మినిస్టర్ క్యాబినెట్ అంటే ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ రోల్ చేసాం. జగన్మోహన్ రెడ్డికి బెంగళూరులో నేను పులివెందల్లో చూశాను, కడపలో చూశాను, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాను. వాట్ ఈస్ ద నీడ్? నేనేమంటున్నానంటే దెర్ ఇస్ అ కంపారిజన్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ పార్టీస్. నేను అదంటున్నాను. నేను అనేది అదంటున్నాను. నేను ఎప్పుడు డెమోక్రసీలో దీనిలో మంచి వాళ్ళు కూడా పోవచ్చు. ఈరోజు బుద్ధదేవ్ భట్టాచార్య, ఐ విజిటెడ్ హిస్ హౌస్, ఇవి నచ్చుతానన్నాను. 8-9 సార్లు గెలిచారు. మీరు చూస్తే సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యి గుండె ఆగిపోతుంది. బట్ దే వర్ డిఫీటెడ్. ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ అంటే నేను చెప్తున్నా, నేను అవి చూస్తేనే కొంతమందికి విరక్తి కలుగుతుంది, నీతిగా ఉండటం కూడా తప్పేమో అని ఫీలింగ్. తెలుగుదేశం పార్టీలో మీలాంటి వాళ్ళు ఒక 4-5 వదిలిపెట్టి నేను చెప్తున్నాను చాలా మంది 1000 కోట్లు దాటిన వాళ్ళు ఉన్నారు. నేను అనేది వాళ్ళు ఏమీ లేకుండా వచ్చి 1000 కోట్లు దాటిన వాళ్ళు ఉన్నారు. నేను విత్ మై కమాండ్ నేను చెప్తున్నాను సార్, కంపారిటివ్ వాళ్ళతో చూసుకుంటే కంపేర్ చేయొచ్చు సార్. నేను అదే చెప్తాను. నేనేం చెప్తున్నానండి సార్, నేను మంచివాడిని అన్నప్పుడు ఎదుటివాడిని గురించి ఆడు గడ్డి తిన్నాడు, నేను గడ్డి తిన్నాడు, కొంచెం గడ్డి తిన్నా అనటం తప్పు. నేను తినలేదు, ఒకవేళ తిని ఉంటే తప్పు, ఇప్పుడు చేసిన తప్పు, ఇదిగో ఇది మీ ముందు పెడుతున్నాను, ఇక చెయ్యి నేను అన్నంత స్వచ్ఛంగా వస్తే ఎవరు మిమ్మల్ని కొట్టే పార్టీ ఉంటుంది. ఓవరాల్ గా తీసుకుంటే మా వాళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, 80% ఆఫ్ ద పీపుల్ ఈ రోజు మీటింగులకు రావాలన్నా సరే మేము పిలిపిస్తే చేయడానికి కూడా చాలా ఇబ్బందులు. మీరు అన్నారే ఏంటి నిస్తేజంగా అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అంటే మేము ప్రజా సమస్యలు పెరిగిపోతున్నాయి, పెరిగినప్పుడు అపోజిషన్గా మా బాధ్యతలు నిర్వర్తించాలి. లోడ్ పెరిగిపోతుంది, లోడ్ పెరిగితే ఒక జెండా, ఇంతకుముందు జెండా రూపాయికి 2 వచ్చాయి, ఈ రోజు 30 రూపాయలు ఒక జెండా, అంటే 83కి ఇప్పటికి. సో కాబట్టి ఏ కార్యక్రమం చేసినా మినిమం ఎక్స్పెండిచర్. అదే అంటే మినిమం రామారావు పార్టీ పెట్టినప్పుడు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పార్టీ వచ్చినా కూడా మీ నాయకులు వచ్చి పార్టీ ఆఫీసులో జెండాలు కొనుక్కుని వెళ్ళేవారు. ఇప్పుడు పార్టీ ఆఫీస్ నుంచి డబ్బు పంపించే పరిస్థితికి వచ్చేసింది, ఇంక్లూడింగ్ తెలుగుదేశం. అంటే ఇప్పుడు ఏమిటయిందంటే ఎలక్షన్స్ ఎక్స్పెండిచర్ పెరిగింది. మీరు ప్రతి వాళ్ళు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కాదు, మీటింగ్ ఎక్స్పెండిచర్. అంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అని కాదు నేను అనేది, ఎలక్షన్స్ లో డబ్బు ప్రభావం బాగా పెరిగింది. నేను 8 ఎలక్షన్లు గెలిచాను, మా బ్రదర్ 3 సార్లు గెలిచాడు, 11 ఎలక్షన్లకి. మేము టోటల్ 11 ఎలక్షన్స్కి
ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 crores కూడా ఉండదు. ఎవరైనా చెప్పితే ఇదేదో ఇచ్చేస్తున్నారు. నేను ఫస్ట్ ఎలక్షన్ 80,000, సెకండ్ ఎమ్మెల్యే 35,000, మూడో ఎలక్షన్ ఇండిపెండెంట్గా ప్రజలు 80,000 డొనేషన్లు ఇచ్చి గెలిపించి 30,000 40,000 మిగిలితే జీబు కొన్నాను. 4వ ఎలక్షన్స్ అంటే ఎంపీగా జయకృష్ణ మీద పోటీ చేసినప్పుడు ఫ్యూ పార్టీ ఏదో జానర్లు ఇచ్చేసి, అంటే మీరు అన్నారే చిన్న చిన్న పొరపాట్లు చేయొచ్చు, అయినా సరే పీపుల్ ఆర్ ఎగ్జానరేటింగ్ అంటే దీస్ ఆర్ ఆల్ ద మినిమం ఇది అని వాళ్ళు భావించాలి కదా. డెమోక్రసీలో ప్రజలు ఇన్నిసార్లు మనం గెలిపిస్తున్నారంటే ఏదో ఒక మంచి యాంగిల్ ఉంటుంది. అది మా 3 జిల్లాలకి మిగతా జిల్లాలకు లేదు. ఇప్పుడు మా 3 జిల్లాల్లో కూడా ఈ మనీ పాలిటిక్స్ వచ్చేసరికి ఇబ్బందులు అన్ని కూడా ఇంత ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇందాక మీరు అన్నారు ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి ఎందుకు చేయలేదు ఓట్లు? మీ ఓట్లు ఎలాగొచ్చిందంటే అప్పటికి ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది మాకు రావాల్సింది. ప్రజారాజ్యం పార్టీ ఈ రాష్ట్రంలో ఒక 2 సామాజిక వర్గాలు ఇంతవరకు రూల్ చేస్తున్నాయి. హయ్యెస్ట్ పర్సెంట్ ఉన్న సామాజిక వర్గానికి కూడా ఏమో ఒకసారి అవకాశం వస్తుందేమో ఒక పార్టీ సెలబ్రిటీగా ఇన్ని సంవత్సరాలు ప్రజల అభిమానాన్ని పొందిన వ్యక్తి పెట్టి ఇతర సామాజిక వర్గాల కంటే పర్సంటేజ్ ఉండేటప్పుడు ఆ యుఫోరియాలో ఏమైనా ఛాన్సెస్ రావచ్చు అనే దానిలో ఆ సామాజిక వర్గం మోస్ట్ ఆఫ్ ద ఓటర్స్ ఇదర్ కాంగ్రెస్ ఆర్ టీడీపీ వన్ సైడ్ వెళ్ళారు. యాంటీ ఇన్కంబెన్సీ కూడా వెళ్ళింది. అందుకే మీరు చూడండి రాయలసీమలో చిరంజీవి హెస్ గాట్ ఓన్లీ 10%. సమ్ ఏరియాస్ 15, సమ్ ఏరియాస్ 17. బట్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి టు శ్రీకాకుళం 21 to 23. So 21 to 23, 10 and 15, 16, average 17% in the state. మీకు 22-23% మా ఈస్ట్ వెస్ట్ నుంచి శ్రీకాకుళం వరకు తెగిపోతే ఇంక హౌ టు విన్ ఇన్ ద ఎలక్షన్? అంటే 23% తోనే పోతున్న ఈ రోజుల్లో 23% ఓట్ బ్యాంకు సడన్ గా వచ్చిన ఒక పార్టీ తీసుకుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిస్పృహ చెందక్కర్లేదు. ఓటమి నుంచే విజయాలు వస్తాయనేది నా నమ్మకం. మేము పరిపాలిస్తున్నప్పుడు కొంత ఇబ్బందులు పడ్డారు. వాళ్ళ భావాలు తెలుసుకొని ఆ దిశలో ముందుకు సాగుతాం. ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తప్పకుండా. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అవ్వాలి? మీరు ఎందుకు అవ్వకూడదు? లేకపోతే ఇంకోళ్ళు ఎందుకు అవ్వకూడదు అని మీరంటే అంటే చెప్తున్నాను. అతను చంద్రబాబు నాయుడు గారు అంటే గుర్తొచ్చి రామారావు గారు ఎప్పుడు మా పార్టీ చేసింది మేము చేసామని చెప్పేవారు తప్ప నేను చేశాను ఎప్పుడు చెప్ప. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చినా గానీ నేను చేశాను చూపించుకుని మరీ చెప్తాను నేను అంటే ఆ నేను అనేది మీకు మీ పార్టీలో మీరు ఇప్పుడు చెప్పరా ఇటువంటి? మీరు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్. ప్రీమియర్ కన్సల్టింగ్ ఫర్మ్ ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఇన్ SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.